ప్రధానంగా పొడి భూముల సమస్య ఏండ్ల కొద్ది ఉంది. దానికి మనము ఆనాడు యూపీఏ గవర్నమెంట్‌లో సోనియమ్మ నాయకత్వంలో పట్టా ఇచ్చి ఆర్ఓఎఫ్ఆర్ చట్టం కూడా తెచ్చినాం. అయినప్పటికీ కూడా ఇంకా సమస్యలు జటిలంగా ఉన్నాయి. వాటిని కూలంకషంగా పరిష్కరించాలని అందరి ప్రతిపాదన అది. అదేవిధంగా ఇంకా కొంతమంది చనిపోయి ఉన్నారు. అది ఆ ఇంద్రవెల్లి సంఘటన తర్వాత వాళ్ళ ఆచూకీ కూడా తీయాలనేది ఒకటి తీసుకురావడం జరిగింది. తర్వాత కొంత నీటి వసతి మనకు ఇదంతా ఆదిలాబాద్ యాక్చువల్గా నీటి ఎద్దడి చాలా తీవ్రంగా ఉంది. మంచినీళ్ళ కోసం కానీ సాగునీటి వసతులు లేక పంటలు లేక ఇబ్బంది పడుతున్నారు. వాస్తవానికి ఇది చాలా పరిష్కరించుకోవాల్సిన సమస్య ఉంది. అందుకనే దీని మీద ఒక స్పెషల్ ఫోకస్ పెట్టి కొంత నిధులను కూడా అదనంగా తీసుకొచ్చి ముఖ్యంగా ఇరిగేషన్ డెవలప్ చేయాలని మాకైతే ఆలోచన ఉంది. ఊర్ల చుట్టూ, గూడాల చుట్టూ, తండల చుట్టూ వాగులు వంకలు ఉన్నప్పటికీ అక్కడ వర్షాకాలం వస్తే వరద వస్తే వెళ్ళిపోతుంది. తర్వాత నీళ్ళు ఉండే పరిస్థితి ఉండదు. అవన్నీ కూడా చిన్న చిన్న చెక్ డ్యామ్లతో అయినా కూడా మనం ప్రపోజల్స్ పెట్టి ఎక్కడెక్కడ చెక్ డ్యామ్లు కూడా నిర్మించాలని అనుకుంటున్నాం.